హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న సాయంత్రం పిల్లల్ని తీసుకుని సరదాగా పార్క్కి వెళ్తే పార్క్ పక్కనే ఉన్న పెద్ద బూత్ బంగ్లా ముందు చక్కగా ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించారు. ఒక్క క్షణం మన దీపావళి పండుగే గుర్తొచ్చింది నాకైతే. ఇదేంటి విదేశాల్లో కూడా దీపావళి చేసుకుంటారా అనుకుంటున్నారు కదూ. నాకు అదే డౌట్ వచ్చి పక్కనే ఉన్న తెల్ల పెద్దమ్మని అడిగితే ఇక్కడ మ్యూజియం లో ఏదో ఈవెంట్ ఉందంట, అది అందరికీ తెలియడానికి మ్యూజియం ముందు ఇలా దీపాలు వెలిగించారు అని చెప్పింది. ఓహరి వీళ్ళ తెలివితేటలు తెల్లారా. నేను ఇంకా ఏదో పండగనుకుని సంబరపడిపోయానే. అసలు ఇన్నిసార్లు ఈ పార్కుకు వచ్చాం కానీ ఈ బూత్ బంగ్లాకి మాత్రం ఎప్పుడు చూసినా తాళం వేసే ఉండేది. ఇదే ఫస్ట్ టైం దీన్ని ఓపెన్ చేయడం. ఇక మా పిల్లకాయలైతే అస్సలు ఆగలేదు, వెళ్దాం అని గోల మొదలు పెట్టేశారు. సరేలే పాపం పిల్లకాయలు సంబరపడుతున్నారులే అని లోపలికి తీసుకొచ్చేసాను. ఎంట్రీ టికెట్స్ కూడా ఉన్నాయి. నాకేమో 7 యూరోలు, మా శ్రావికేమో 5 యూరోలు, మా బుజ్జి బుడంకాయకి మాత్రం ఫ్రీ అన్నమాట. లోపల రకరకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, అన్ని చాలా బాగున్నాయి. లోపలికి వచ్చానే గాని నాకు మాత్రం కాస్త భయంగానే ఉంది. ఎందుకంటే మా ఆయనకి జస్ట్ పార్క్ కి వెళ్తామని చెప్పొచ్చేసాము. ఇప్పుడు అనుకోకుండా మ్యూజియం లో దూరేసాము. ఇప్పుడు మ్యూజియం లోపల ఇదంతా చూసి ఇంటికి వెళ్లేసరికి లేట్ అయితే అనవసరంగా కంగారు పడతారేమో అని భయం. అసలే నా దగ్గర ఫోన్ కూడా లేదు ఫోన్ చేసి చెప్పడానికి. ఫోన్ లేకుండా ఎలా షూట్ చేస్తున్నావు అనుకుంటారేమో. నేను ఈ ఐఫోన్ ని వీడియోస్ కి మాత్రమే వాడతాను. దీంట్లో సిమ్ సిగ్నల్ ఏమీ ఉండదు, అంతా డొల్లా. అసలు ఫోన్ ఇంట్లో వదిలేసి వచ్చేసానన్నమాట. యూట్యూబ్ అని ఎగిరి ఏదో పెద్ద వెలగబెట్టేసేద్దామని పనిమాల మా పతిగారి చేత ఐఫోన్ కొనిపించుకున్న పతిత్తును నేను. తీరా చూస్తే సంవత్సరం నుంచి పట్టువదలని ఆడ విక్రమార్కుల్లాగా వీడియోలు పెట్టి ప్రయత్నించినా గానీ ప్రయోజనమే లేకుండా ఇంకా లింగులిటుకుమంటూ 1500 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. చిట్టి తల్లి ఎక్కు, వెరీ గుడ్ గర్ల్. చిట్టి తల్లి వెరీ గుడ్. సర్లే గాని ఇప్పుడు నా యూట్యూబ్ సోది ఎందుకులే గాని, ఇంతకీ మ్యాటర్లోకి వస్తే ఇక్కడ పెద్ద పెద్ద బొంగరాల్లాగా ఉన్నాయి. ఇవి బొంగరాల కమ్మమ్మల సైజులో ఉన్నాయి. మా బుజ్జిదాని చేతిలో అయితే చిన్న సైజు గొడుగులాగా ఉంది కదూ. మా బుజ్జిదానికి మాత్రం ఇక్కడ యాక్టివిటీస్ తెగ నచ్చాయి. తెగ పాటలు పాడేస్తుంది వచ్చిన దగ్గర నుంచి. ఎంతైనా ఈ విషయంలో ఇప్పటి పిల్లలు చాలా లక్కీ అండి. వీళ్లకున్నన్ని టాయ్స్, పార్క్స్, ఫెసిలిటీస్ మనకెక్కడున్నాయి అసలు. మా చిన్నప్పుడైతే మా ఊర్లో సంవత్సరానికి ఒక్కసారి పైడమ్మ జాతర జరిగేది. ఆ పైడమ్మ జాతరలో మా అమ్మ వాళ్ళు మాకు 1-2 గిలక్కాయలు కొనిచ్చేవారు. గిలక్కాయలంటే టాయ్స్ అన్నమాట. ఇక వాటితోనే సంవత్సరం అంతా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అవి సరిపోక ఖాళీ అయిపోయిన జెండు బామ్ డబ్బాలు, విక్స్ బరుండ్లు, ఇంట్లో వాడకుండా పక్కన పడేసిన చిన్న చిన్న గిన్నెలు తీసుకెళ్లి పిల్లకాయలందరూ కూర్చుని మట్టిలో గిలకాయలాటలు ఆడేవాళ్ళం. ఇక పార్క్స్, పిక్నిక్స్ అంటారా, మా చిన్నప్పుడు అసలు పార్క్ అంటే ఏంటో కూడా తెలీదు. టీవీలో స్లైడ్, సీసా ఇవన్నీ చూసి భలే ఉందే, మనకు కూడా ఉంటే ఎంత బాగుండో అనిపించేది. ఏమీ లేకున్నా కూడా ఎంతో ఆనందంగా, సరదాగా, సంతోషంగా ఆడుకునే వాళ్ళం కదా. అవన్నీ గుర్తు తెచ్చుకుంటే భలే నవ్వొస్తుంది ఇప్పుడు. ఇక మ్యూజియం లో 2nd ఫ్లోర్ కి వచ్చేసాము. ఈ 2nd ఫ్లోర్ లో మాత్రం చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి మంచి ఫన్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇవేమో చిన్న చిన్న పజిల్స్. ఈ పక్కనేమో ఒక చిన్న సైజు కిచెనే అమర్చేశారు. పిల్లలు చక్కగా దాంట్లో వంటలు చేసుకుంటూ ఆడుకుంటారనమాట. ఇటు పక్కకు వచ్చేస్తే ఇక్కడ ఒక బ్యూటీ పార్లర్ అరేంజ్ చేశారు. అక్కడ చూడండి చిన్న చిన్న జుట్లు, పిలకలు కూడా పిల్లలు జడలేసుకుని రెడీ చేసుకోవడానికి. కాకపోతే ప్రతిదీ ఫ్రెంచ్ లోనే రాసుంది, మనకేమో ఫ్రెంచ్ రాదాయే. ఇక మా బుజ్జి వంటలక్కలిద్దరు వంటగదిలో దూరేసి వంటలు చేయడం ప్రారంభించేశారు. ఇక్కడ బుజ్జి స్టవ్ ఉంది, ఒక చిన్న సైజు షింక్ ఉంది, చిన్న చిన్న కూరగాయలు, పళ్ళు, పాత్రలు అన్నీ ఉన్నాయి. అసలు ఎంత బాగా అమర్చారో చూడండి. అన్నట్టు మీలో 90s కిడ్స్ ఎంతమంది ఉన్నారు? మీరు చిన్నప్పుడు వంటలాట ఆడాలంటే ఎలా ఆడేవాళ్ళు, మేమెలా ఆడేవాళ్ళమో చెప్తాను కదా. ఇంట్లో వాడకుండా పక్కన పడేసిన పనికిరానికి చిన్న చిన్న గిన్నెలు, జెండు బామ్ బరుండ్లు, విక్స్ డబ్బాలు ఇవన్నీ తీసుకెళ్ళి, అలాగే పౌడర్ డబ్బాలు కూడా వదిలేవాళ్ళం కాదు మేము. అవన్నీ తీసుకెళ్లి ఇసుకలో ఫస్ట్ పెట్టి
ఇసుకేమో అన్నం. ఇంకా కూరల విషయానికి వస్తే ఇసుకలో కాసిన పిచ్చాకులు వేస్తే ఆకుకూర, ఇసుకలో ఏమన్నా పిచ్చి గింజలు కలిపితే ఏదన్నా కూరగాయల కూర. అలాగే ఉప్పు కారం కూడా చాలా క్రియేటివ్గా చేసేవాళ్ళం. ఉప్పు ఏమో మనకి సిమెంట్ రాయి ఉంటుంది కదా, దాన్ని బండకేసి రుద్దితే తెల్లని పొడుంలాగా వస్తుంది, దాన్ని ఉప్పు. అలాగే ఇటుక రాయిని బండకేసి రుద్దితే ఎర్రగా పొడుంలాగా వస్తుంది, అది కారం. ఆ పొడులన్నీ చక్కగా చిన్న చిన్న డబ్బాల్లో దాచుకుని ఈ అన్నం కూర ఆట ఆడటానికి వెళ్ళినప్పుడల్లా అవి వేసుకుని వెళ్ళి వాటితో అన్నాలు కూరలు అన్నీ వండి అందరం బొమ్మరిల్లు కట్టుకుని దానిలో కూర్చుని వంటలు చేసుకుంటూ ఆడుకునేవాళ్ళం. క్రియేటివిటీలో తగ్గేదే లేదు అసలు. కానీ ఇప్పుడు పిల్లలకి మాత్రం ప్లాస్టిక్ కూరగాయలు, ప్లాస్టిక్ పళ్ళు, ప్లాస్టిక్ గిన్నెలు, ప్లాస్టిక్ బర్గర్లు, కేకులు, శాండ్విచ్లు ఇన్ని రకాలున్నా గానీ కరెక్ట్ గా గంట ఆడుకోగానే అమ్మ బోర్ కొడుతుంది, బయటకు వెళ్దాం, పార్క్కి వెళ్దాం అని మళ్ళీ వంకలు. ఇవన్నీ 90s కిడ్స్ కి బాగా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. మీలో గనక 90s కిడ్స్ ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకుని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఇక పార్క్ విషయానికి వచ్చేద్దాము. ఇప్పుడు సిటీలో కూడా చాలా పార్క్సే ఉన్నాయి. ఒక సందుకి ప్రతి సందుకి ఒక్కొక్క పార్క్ ఉంటుంది. అలాగే సిటీలో గేటెడ్ కమ్యూనిటీ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి చక్కగా చాలా పార్కులు ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బందే లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. కాకపోతే మన చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం గుర్తుందా? ఊర్లో నూటికో కోటికో ఒక్కొక్కళ్ళకి స్కూటర్ ఉండేది, అదే టీవీఎస్ బైక్. ఆ బైక్ వాళ్ళు రాత్రిపూట వసార్లో పెట్టుకోవడానికి మెట్ల మీద నుంచి తీసుకెళ్లలేరు, సిమెంట్ తో చిన్నగా స్లైడ్ లాగా కట్టేవాళ్ళు. అదన్నమాట మా స్లైడ్. ఇక అందరూ కలిసి దాని మీద కూర్చోవడం జారడం, కూర్చోవడం జారడం. ఎక్కువ సార్లు జారితే అది అసలే బరకగా ఉండడం వల్ల లంగాలు నిక్కర్లన్నీ చిరిగిపోయాయి. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న దబిడి దిబిడే. ఇక నంబర్ 2 సీసా. ఈ సీసా చేయడం కోసం అయితే మా అన్నయ్య నేను క్రియేటివిటీ చేశాము, అది వేరే లెవెల్ అసలు. ఇంట్లో మన చిన్నప్పుడు ప్లాస్టిక్ స్టూల్స్ ఎవరింట్లో ఉండేవి కాదు, ఎక్కువ చెక్కతో చేసిన పీటలు ఉండేవి, గుర్తుంది కదా. ఆ పీటని ప్రతి ఇంటికి గుమ్మం ఉంటుంది, గుమ్మం గడప అంటారు. ఆ గడప మీద ఆ పీట పెట్టి గడపని 2 చేతులతో అటు ఇటు పట్టుకుని ఇక పైకి కిందకి ఊగడం అన్నమాట. అదే మా సీసా. అసలు చెప్తుంటేనే నాకు నవ్వు ఆగడం లేదు. ఇక నెక్స్ట్ స్వింగ్ దగ్గరకు వచ్చేద్దాం. అదేనండి ఉయ్యాల. ఈ ఉయ్యాల మాకు ఎలా వచ్చేదంటే కొన్ని ఇళ్లల్లో దూలాలకి తాడుతో పేని ఉయ్యాల కట్టేవాళ్ళు. అలా కాకుండా ఇంకో ఫెసిలిటీ ఉండేది. మా ఊర్లో ప్రతి సంవత్సరం ఒక పండగ చేసుకుంటారు, దాని పేరు అట్ల తద్దే. ఆ అట్ల తద్ది పండక్కి ప్రతి సందుకి ఒక ఉయ్యాల వేసేవాళ్ళు ఖచ్చితంగా. ప్రతి గుడికి గుడి ముందు పెద్ద దూలాలు కట్టి దానికి ఉయ్యాల వేసేవాళ్ళు అన్నమాట. ఇక ఆ రోజు అంతా ఉయ్యాల ఊగడమే పని. ఆ ఉయ్యాల ఖచ్చితంగా ఒక 10-11 రోజులు ఉంచేవాళ్ళు. ఆ పండగ మీకు ఎవరికైనా తెలుస్తా? అట్ల తద్దే పండగ పేరు. తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. కొంచెం డార్క్గా సైలెంట్గా రీసౌండ్ వస్తూ ఉంది ఇదంతా. ఇదేంటి ఇక్కడ గోస్ట్ హౌస్? ఇదొక గోస్ట్ హౌస్ కాదు, ఇదొక ఓషన్. వావ్, ఫిషెస్, సీ హార్సెస్, ఆక్టోపస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫైనల్ గా మ్యూజియం లో ఇది 3rd ఫ్లోర్. ఈ 3rd ఫ్లోర్ లో కూడా చాలా మంచి యాక్టివిటీస్ ఉన్నాయి. చిన్న చిన్న రాకెట్స్, మష్రూమ్ హౌస్, గోస్ట్ హౌస్, స్పేస్ స్టేషన్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. మా బుజ్జిదానికి మాత్రం ఈ ఓషన్ సెటప్ పిచ్చిగా నచ్చేసింది. ఈ లైట్ బాగా హైలైట్ అవుతుంది కదా. ఇక చక్కగా లోపలికి వెళ్ళి ఆ సీ యానిమల్స్ తో ఆడుకోవడం మొదలు పెట్టింది. వెళ్తావా నువ్వు? వెళ్ళు. వావ్, కూర్చో, వెనక్కి వెళ్ళి. ఇంకా చాలా మంది శ్రావ్యులు ఉన్నారు ఇందులో. అవును, మళ్ళీ బయటకు వస్తారనుకుంటా అందరూ. నవా అవును, పైకి ఎక్కి ఏదో చూడాలనుంది. చూడాలి. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, ఇంకొక చైర్ ఉంది, చక్కగా కూర్చోడానికి. లక్కీ థింగ్ ఏంటంటే ఈ రోజు మ్యూజియం లో ఎక్కువ మంది లేరు, పెద్ద రష్ కూడా లేదు. ఈ ఈవెంట్ గురించి ఎవరికి తెలియదు కాబోలు, అందుకే ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వీలుంది. ఇంత క్రౌడ్ ఎక్కువగా ఉంటే అసలు ఇంత పాసిబిలిటీ ఉండేది కాదు. అందరూ గుంపులుగా తోసుకుంటూ ఉండేవాళ్ళు కదా. ఇదేమో
చిన్న సైజ్ గోస్ట్ హౌస్, దీనికి ఒక స్వరంగం కూడా కట్టారు. లోపలైతే చాలా బాగుంది. మొత్తానికి ఆడుకోవడానికి, ఒక పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి 3-4 గంటలు ఈజీగా ఇక్కడ స్పెండ్ చేసేయచ్చు. ఈ విషయం ఏదో ముందో తెలిస్తే ఏ మధ్యాహ్నమో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేదాన్ని. నాకు తెలిసిందే సాయంత్రం 6ంటికి. ఇంకేం చేస్తాం, నైట్ 7:30 వరకు ఇక్కడే ఉండి తర్వాత మెల్లగా ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు మాత్రం పిల్లలు రాము రాము అని బాగా మారం చేశారు. వాళ్ళకి బాగా నచ్చింది ఈ ప్లేస్. ఈ మ్యూజియం పుణ్యమా అని నా చిన్ననాటి జ్ఞాపకాలు, నేను చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఒక్కసారి అలా నెమరు వేసుకున్నాను మీతో పాటు. మీకెలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఇంకా ఇలాంటి ముచ్చట్లు మన దగ్గర కొల్లలున్నాయి. అవన్నీ మెల్లగా ఒక్కొక్కటి ఒక్కో వీడియోలో చెప్తాను. అవన్నీ మరి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి మరి. భలే హాయ్ శ్రావి. హాయ్ అమ్మా. యువర్ వుడెన్ హౌస్ ఇస్ వెరీ నైస్. ఇట్స్ ఏ మాన్స్టర్ హౌస్. చూపిస్తా చూడు. Wow.